పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభ వేదికలో పంచుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా భారత్పై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ వీడియోలో లష్కరే సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఉగ్రవాద సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్లతో కలిసి రషీద్ వేదికపై కనిపించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ నేను హఫీజ్ సాహెబ్కు బానిసను అని రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము పాకిస్తాన్తో ఉన్నాం, హఫీజ్ సయీద్తో ఉన్నాము అని బహిరంగంగా ప్రకటించారు. आप मुजाहिद लोग हैं, अजीम लोग हैं, आपने अपनी जिंदगियां वक्फ की हैं पाकिस्तान के लिए और हम भी इंशाअल्लाह ताला हाफिज सईद साहब के साथ हैं। हम भी काला काला रसूलुल्लाह का आलम बुलंद रखेंगे। इजाजुल हक हमारे भाई हैं, हमारे जिनसे बिल्कुल भाइयों जैसे तल्लुकात हैं। जब भी पाकिस्तान पर बुरा वक्त आया जिसके के बड़े खदशात हैं, हिंदुस्तान कभी पाकिस्तान को कभी भी हिंदुस्तान मौका जाया नहीं करेगा और जब भी हिंदुस्तान पाकिस्तान को देखता है तो उसके अंदर पाकिस्तान पर जो कुछ उसका रोल है उससे वो रोल अदा करने की नाकाम कोशिश करता है। इंशाअल्लाह ताला नेस्तो नाबूद कर देंगे अगर हिंदुस्तान ने पाकिस्तान की तरफ देखा। ना चिड़िया चहकेंगी हिंदुस्तान में, ना बिरला जी के मंदिर में घंटियां बजेगी और ना ही हिंदुस्तान में कोई ऐसा काम हो सकेगा जो पाकिस्तान के खिलाफ जाए। हम पाकिस्तान के साथ हैं, हाफिज सईद साहब के साथ हैं। इजाजुल हक एक हमारा दोस्त भाई है और इस्लाम के लिए అంతటితో ఆగకుండా భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ గనుక పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూస్తే అలానే ఆ దేశాన్ని నాశనం చేస్తాడు అని హెచ్చరించాడు. భారత్లో పక్షులు కూడా కూయవు, గుళ్ళల్లో గంటలు కూడా మోగవు అంటూ విషం కక్కారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు తన ఫోన్లో హఫీజ్ సయీద్ నంబర్ కనిపించిందని, ఆ కారణంతోనే తనను ఆ దేశం నుంచి బహిష్కరించారని కూడా రషీద్ చెప్పుకొచ్చారు. షేక్ రషీద్ అహ్మద్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో దేశ అంతర్గత భద్రతకు బాధ్యత వహించిన వ్యక్తే ఇప్పుడు బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు పలకడం, భారత్ను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.